ఆమె కళ్ళు చూడడానికి అద్దె సైకిల్ తీసుకుని మరీ వెళ్లేవాడని డైరెక్టర్ వంశీ. దర్శకుడు వంశీ తెలుగు సినీ పరిశ్రమలలో తనదైన శైలిలో నెలకొల్పిన వ్యక్తి. దర్శకుడుగానే కాకుండా రచయితగా కూడా ఆయన ప్రత్యేకత చాటుకున్నారు. వంశీ సినిమాలోని పాటలు, సహజమైన కథనాలు, సొంత శైలి అభిమానులను ఇప్పటికీ మళ్లీ మళ్లీ చూసేలా ఉంటాయి. ముఖ్యంగా ఆయన చిత్రాల్లో గోదావరి గట్ల అందాలు సంగీత పరంగానూ ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చాయి. ఇటీవల ఐ డ్రీమ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వంశీ తన చిన్ననాటి అనుభవాలను, సినిమాలపై తన ఆలోచనలను పంచుకున్నారు. నాకు చిన్నప్పటి నుంచి బుక్స్ చదవడం, కథలు రాయడం అలవాటైపోయింది. నేను రాసిన కథలు తొలినాళ్లలో బహుమతులు కూడా గెలుచుకున్నాయని తెలిపారు. తన సినిమాలో హీరోయిన్ల కళ్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చే కారణాన్ని వివరించారు. చిన్నప్పటి నుంచి నాకు కళ్ళంటే ప్రత్యేకమైన ఇష్టం. మా ఊర్లో హాస్పిటల్లో పనిచేసే ఓ నర్సును చూసి మంత్రముగ్ధునయ్యాను. ఆమె కళ్ళ అందం నాకు మర్చిపోలేని అనుభూతి ఇచ్చిందన్నారు. ఆమెను చూసేందుకు అద్దె సైకిల్ తీసుకుని రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాడినని చెప్పారు. అయితే ఒకరోజు వెళ్తుండగా ఆమె ఇక లేరు అని ఎవరో చెప్పడంతో తాను షాక్ అయ్యానని, ఈ విషయం తన మనసుపై ఎంతో ప్రభావం చూపిందని తెలిపారు. తర్వాత మద్రాసు వెళ్ళినప్పుడు మళ్లీ అలాంటి కళ్ళు కలిగిన వ్యక్తిని చూశానని, ఆమె తన సినిమాలో హీరోయిన్గా పరిచయం చేసిన అమ్మాయిని వంశీ వెల్లడించారు. దర్శకుడిగా తన చిత్రాల్లో ఎమోషనల్ కనెక్షన్ కలిగించడంలో ఈ సంఘటన ఎంతో సహాయపడ్డాయని అన్నారు.